నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత దేశ రాజధాని ఢిల్లీలో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది రోహిణి ఏరియాలో ఓ వ్యక్తి ఇంట్లో పాకిస్తాన్ కి అనుకూలంగా నినాదాలు కనిపించాయి అతని ఇంటి గోడపై పాకిస్తాన్ లాంగ్ లైవ్ అని రాసి ఉంది దానిని చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని ఇంటిని పరిశీలించారు స్థానికుల సమాచారంతో రోహిణి ఏరియాకు వచ్చారు అవంతిక సి బ్లాక్ ప్రాంతంలో ఓ ఇంటిలో పాకిస్తాన్ కి అనుకూలంగా నినాదాలు రాసి ఉన్నాయి ప్రాథమిక సమాచారం మేరకు ఇంట్లో ఆ వ్యక్తి ఒక్కరే ఉంటున్నారని తెలిసింది అయితే అతని మానసిక పరిస్థితి సరిగా లేదని నిర్ధారించుకున్నాం అయినప్పటికీ పాకిస్తాన్ లేదంటే ఉగ్రవాద సంస్థలతో అతనికి సంబంధం ఉందా అనే విషయంపై కూడా ఆరా తీస్తున్నాం ఆ క్రమంలో సదరు వ్యక్తి బంధువులను సంప్రదించాం ఆ ఇంట్లో ఉన్న బ్యానర్ పోస్టర్ ను సీజ్ చేశాం అని పోలీసు ఉన్నతాధికారి ఒకరు మీడియాకు వివరించారు ఇక వీడియో షేర్ చేశారు దీనికి సంబంధించి మొత్తం వివరణ ఇస్తూ ఇక ఆ వ్యక్తి ఇంట్లోకి పోలీసులు వెళ్లే సమయంలో కొందరు స్థానికులు కూడా అక్కడికి వెళ్లారు ఆ సమయంలో ఓ వీడియో తీసి పోస్ట్ చేశారు ఇంటి గోడపై పాకిస్తాన్ కి అనుకూలంగా రాసిన స్లోగన్స్ కనిపించాయి తర్వాత మరో గదిలోకి వెళ్ళగా చీకటి ఉంది గది మధ్యలో మద్యం బాటిల్ పట్టుకొని ఓ వ్యక్తిని గుర్తించారు గది చీకటి ఉండడంతో మొబైల్ ఫ్లాష్ లైట్లు వేయడంలో కనిపించారు ఇలా ఎందుకు చేస్తున్నావు అని అడగగా నాకు పాకిస్తాన్ అంటే ఇష్టం అని ఆ వ్యక్తి దురుసుగా సమాధానం ఇచ్చాడు మరోసారి ఇలా చేయొద్దని అతనికి చెప్పి వచ్చేశారు ఏదేమైనా కానీ తస్మత్ జాగ్రత్త ఇలాంటి వాళ్ళు మన చుట్టే ఉండొచ్చు ఇలాంటి వాళ్ళు తాగుబోతులో మూర్ఖులో తెలివి తక్కువ వాళ్ళే అనుకోవద్దు వీళ్ళెనక ఎలాంటి ఉగ్రశక్తులైనా ఉండొచ్చు నటనలో జీవించడంలో ఆస్కార్లు కూడా వీళ్ళకి పనిచేయవన్నమాట ఢిల్లీ పోలీసులు వార్నింగ్ ఇచ్చి వదిలేసినంత మాత్రాన అతన్ని లైట్ తీసుకున్నట్టు కాదు వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేస్తారు అలాగే వాళ్ళు లైట్ తీసుకున్నారు మన చుట్టుపక్కల ఉంటే మాత్రం చెప్తే ఏం చేస్తారో అనుకోవద్దు వాళ్ళకు ఎవరిని ఎక్కడ ఎలా నొక్కి పట్టాలో చాలా క్లియర్గా తెలుసు కాబట్టి మన చుట్టుపక్కలైనా ఎవరైనా వ్యక్తులు ఇలా అసాధారణంగా కనిపించినా భారత్కి వ్యతిరేకంగా ఏదైనా చేస్తున్నారు నినదిస్తున్నారు అనే అనుమానం వచ్చినా వెంటనే దగ్గర ఉన్న పోలీసులకు సమాచారాన్ని అందించండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఈ రోజు సాయంత్రం 4:30 ఆర్ వాయిస్ వేదికగా బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న మారణకాండకు సంబంధించి స్పెషల్ రౌండ్ టేబుల్ లైవ్లో టెలికాస్ట్ కాబోతోంది సో అందరూ చూడండి వీలైనంత షేర్ చేయండి జాతీయవాదాన్ని పెంపొందించడంలో ఆ భావాలని తీసుకువెళ్ళడంలో మీరు ఏదైనా అడగాలి అనుకున్నా కామెంట్ సెక్షన్లో పెడితే ఖచ్చితంగా ఆ క్వశ్చన్స్ కూడా అక్కడికి వచ్చిన మేధావులు సీనియర్ జర్నలిస్టులు జాతీయవాదాలు కలిగిన నాయకులను అడిగి వారి ద్వారా ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పించే ప్రయత్నం చేస్తాం మన ఛానల్ 1,00,000 సబ్స్క్రైబర్స్ చేరుకోవడంలో మీ అందరూ పోషించిన పాత్ర మీ అందరూ ఆదరించిన తీరు మరవలేంది అలానే ఆదరించండి అండ్ ఆర్థికంగా మీ అందరి సపోర్ట్ ఈ ఛానల్కి కావాలి ఒక చిన్న రెంట్ బేస్ ఆఫీసు మనది అనే ఎక్విప్మెంటు ప్రతి ప్రోగ్రామ్ ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండడానికి ఏ ప్రోగ్రామ్ చేయాలి అనుకున్నా అక్కడికి వెళ్ళడానికి కావాల్సిన ఎక్విప్మెంట్ కానివ్వండి త్వరితగతిన ఇన్ఫర్మేషన్ మీకు అందించడానికి కావాల్సిన టెక్నాలజీ కానివ్వండి కొంత క్రూ కానీ వీటి విషయంలో మన ఛానల్ బ్రేక్ ఈవెన్కి వెళ్ళేదాకా ప్లీజ్ మీ అందరూ సపోర్ట్ చేయండి మీ అందరూ సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా మీ గలాన్ని నా గలంగా మన గలంగా ప్రభుత్వాలకు ప్రజలకు తెలియచేస్తూ జాతీయవాదంతో ముందుకెళ్లడంలో అడుగు వెనుకకు వేయను అని మాటిస్తున్నాను సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది 1 to 5 లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి అలా అయినా సపోర్ట్ చేయొచ్చు జై భారత్